బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా గడిచిన 2 రోజులుగా ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే పార్వతీపురం జిల్లా కావచ్చు, విజయనగరం జిల్లా కావచ్చు, 2 జిల్లాల్లో ఉన్నటువంటి రైతాంగం కూడా ఈరోజు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా అయితే మాత్రం ఈ రోజు 6 కాలాల పాటు పండించినటువంటి పంట అయితే ఇంటికి తీసుకొద్దామని అనుకునేసరికి అయితే మాత్రం ఈ రోజు ఈ అకాల వర్షాల కారణంగా అయితే పూర్తిగా రైతులు అయితే కుదేలైపోయినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా రైతాంగం అంతా కూడా ఒకటే బాధపడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఏదైతే ఈ డిసెంబర్ నెలలో ఒకే నెలలో 3 తుఫాన్లు రావడం పట్ల అయితే మాత్రం ఈ రోజు తీవ్రంగా బాధపడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ పండించిన పంట అయితే మాత్రం మరి కొన్నాళ్ళలో ఇంటికి చేర్చుకుంటామో మరి కొన్ని రోజుల్లో ఇంటికి చేరుతుంది అనే టైంకి అయితే మాత్రం ఈ రోజు నీటి పల్ల ఇలాగ వర్షానికి తడిసి ఇలా ఈ విధంగా పూర్తిగా నీటిలో ఉండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు మాత్రం ఎదుర్కొంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే మరొకటి చూసుకుంటే రైతాంగం అయితే మాత్రం ఒక కోత కోసి కుప్పగా పెట్టినటువంటి కుప్పల్లో కూడా ఈ రోజు వాటర్ అయితే లోపలికి చొరుకొని అయితే మాత్రం పూర్తిగా అవన్నీ తడిసిపోయి ఈ రోజు మొరగలెత్తినటువంటి నేపథ్యం కూడా మరొక వైపు కనిపిస్తుంది.